అందరూ వస్తారు, ఏమీ పర్లేదు. चाल सारे ना ना सर एक और फूटो पण सारे शंकर అమ్మాయిల ముందు ఉంచాలి. నవ్వండి నవ్వండి. కవరింగ్ కవరింగ్. స్మైల్ ప్లీజ్, స్మైల్ ప్లీజ్. మంచిగా తీయాలి ఫోటో.
బంజారాల అతి ప్రియమైన పండుగ, ఆధ్యాత్మికంగా చేసే పండుగ తీజ్ పండుగ. ఇది పెళ్లి కాని అమ్మాయిలు 9 రోజులుగా నిర్వహించే పండుగ. ఈ 9 రోజుల్లో 9 విధాలైన పూజలు చేసి 9 రీతుల్లో వివిధ రకాలైన దేవదేవతలను మొక్కుంటారు. ఇవాళ 9వ రోజు నిమజ్జన రోజు మా కులదైవాలైన సంత్ సేవలాల్ మహారాజ్జీ నరమయానికి పూజ చేసి అమ్మాయిలు వీటిని కిందికి తీసుకొని వాళ్ళ నిమజ్జనం చేస్తారు. ఇది అతి పవిత్రమైన పండుగ. అమ్మాయిలు వాళ్ళు కోరుకునేది ఏంటంటే వాళ్ళ పుట్టినీళ్ళు, పెళ్లి కాబోయే అమ్మాయిలు మెట్టినీళ్ళు కూడా సుఖ సంతోషాలతోటి సౌకర్యాలతోటి ఉండాలని కోరుకుంటారు దేవదేవతలందరికీ. దాంతో పాటు ఎవరైతే ఆ సంవత్సరం పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఉంటారో వారికి మంచి వరుడు కావాలని కూడా వాళ్ళు కోరుకుంటారు. ఏ విధంగా అయితే వేరే హిందూ ధర్మాల్లో నవరాత్రులు చేస్తారో అదేవిధంగా బంజారాలు దేశం మొత్తం మీద వివిధ రాష్ట్రాల్లో ఉన్న బంజారాలే కాకుండా లంబాడీలే కాకుండా వివిధ దేశాల్లో కూడా ఉన్న వేరే పేరుతో పిలువడే లంబాడీలు, గ్వార్లు, జిప్సీలు వాళ్ళు కూడా అతి పవిత్రమైన పండుగ నిర్వహించుకునే పండుగ ఇది. తండాలు అందరూ కలిసి చిన్నలు, పెద్దలు, ముసలి వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కలిసి చేసుకునే పండుగ అది పవిత్రమైన పండుగ. కాబట్టి ఈ పండుగ సందర్భాన ఇవాళ హయాత్ నగర్లో జరిగిన మా తండావాసులందరికీ ఇక్కడి నుంచి మీ మీడియా ద్వారా మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఉన్న లంబాడీలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ పండుగ మేము కోరుకునేది ఏంటంటే గత 2 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున జరుపుకుంటాం, అంతకుముందు కూడా జరుపుకునే వాళ్ళు. కానీ కాలక్రమేణా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చదువుల కోసం బయటికి వెళ్ళడము, ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళిపోవడము, తండాలో ఎక్కువ ఉండకపోవడం వల్ల దానికి ప్రాముఖ్యత కొంత తగ్గిపోయింది. ఎందుకంటే అందరూ ఉండట్లేదని. కానీ కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లంబాడీలందరూ మన తెలంగాణలో ఏమనుకున్నామంటే ప్రతి తండాలో ఉన్న 4,500 తండాలు అయితే ఉన్నాయి, చిన్నవి పెద్దవి, ప్రతి తండాలో నిర్వహించాలని నిర్మించుకున్నాము. ఇదే విధంగా పట్టణాల్లో కానీ సిటీల్లో కానీ కూడా కొన్ని ఏరియాస్లో లంబాడీలు ఉన్నారు, తండాలో ఉండట్లేదు. కాబట్టి ఇక్కడ కూడా నిర్వహించాలి, ఇక్కడ ప్రజలకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ జరుపుకున్నాము, పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము. మీ సహకారం ఇందులో వచ్చినందుకు మీ అందరికీ కూడా, మీడియా మిత్రులకి, వేరే నాన్ బంజారా మిత్రులు కూడా చాలామంది వచ్చారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇంకొకసారి మా లంబాడీలకి అందరికీ ఇవాళ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా కులదైవమైన సంత్ సేవలాల్ మహారాజ్కు నరమయాడికి మొక్కునేదంటే మాతో పాటు తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి మంచి వర్షం కురిపించాలి, సౌకర్యాలు కల్పించాలి, పంటలు బాగా పండాలి, ఆరోగ్యాలు మంచిగా ఉండాలి, యువకులందరికీ ఉద్యోగం వచ్చేటట్టు ఉండాలని కోరుకుంటున్నాను. జై సేవలాల్.